అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా సడన్గా పోయాడు. గోపీనాథ్ సడన్గా పోయాడు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా? వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని తీయటానికి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇది ఎప్పటి నుంచే జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడే అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్తమే కాదే. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటి అని అడిగితే ఆవిడేమో ఏమీ లేదు, అంతా ఇదేను అదే చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? వాళ్ళు చేస్తే ఏమండి? అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అమ్మా లేదు, రాజకీయాలకు సంబంధం ఎవరికి నాకు లేదా? రాజకీయం చేస్తున్నారని అన్నారు ఇందాక మీరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అన్నారు. వజ్రనాథ్ టికెట్ అడిగినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయం అయిపోతుంది కదా. వజ్రనాథ్కి నాకు